నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 44 ఇది మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక చాలా అతి ముఖ్యమైనటువంటి జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారిని తెలంగాణలో బాగా అభివృద్ధి పరుస్తున్నారు. ఈ బిక్కనూరు నుంచి సదాశివనగర్ వరకు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఇప్పుడు మనం ఈ ప్రయాణిస్తున్న ఈ హైవే వచ్చేసి ఇది నేషనల్ హైవే 44 మనం కడప సమీపంలో ఈ నేషనల్ హైవే 44 మీద ఉన్నాం. అంటే ఇది 4 వరుసల జాతీయ రహదారి ఇది. అయితే దీన్ని 6 వరుసలుగా మార్చేందుకు కేంద్రం గ్రాంట్స్ కూడా రిలీజ్ చేసింది. ఆ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నేషనల్ హైవే 44 వచ్చేసి తెలంగాణలో కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో రహదారిగా ఉంది. దీన్ని సరికొత్త జాతీయ రహదారిగా తీర్చిదిద్దుతున్నారు తెలంగాణలో. ముఖ్యంగా బిక్కనూరు నుంచి సదాశివనగర్ మండలం జిల్లా సరిహద్దు వరకు ఇది కొంత పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి పట్టణం నుంచి జాతీయ రహదారిపై వచ్చేటువంటి వాహనాల కోసం ఇక్కడ ఈ నరసన్నపల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఈ యొక్క అండర్ పాస్లు అయితే నిర్మిస్తున్నారు. అట్లానే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఈ వంతెనపై నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళే విధంగా 6 వరుసల రోడ్డు కూడా దీన్ని చేస్తున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణం బీటీ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో వంతెనపై నుంచి వాహనాలు కూడా రాకపోకలు అనేవి కానున్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో ఈ 44వ జాతీయ రహదారిని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారని చెప్పాం కదా. ఇది వసతులు అందుబాటులోకి వస్తే దాదాపు 30 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి సరికొత్తగా కనిపిస్తుంది. ఈ 2018-19లో విస్తరణ పనులు పూర్తి చేసుకున్నా కూడా ఈ జాతీయ రహదారిపై అప్పట్లో అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు, ఈ యొక్క ప్రమాద నివారణ చర్యలు కానీ బోర్డులు కానీ తీసుకోలేదు. 14 ఏళ్ల తర్వాత అంటే 2008-2010 తర్వాత ఈ యొక్క 14 ఏళ్ల తర్వాత ఈ అండర్ పాసుల నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇందుకు సుమారు దాదాపు 100 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిపై హైవే అధికారులు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా ఈ బ్లాక్ స్పాట్స్ను అధికంగా గుర్తించి వాటి మీద ఇటువంటి చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. ఆయా బ్లాక్ స్పాట్స్లో నివారణ చర్యలు చేపట్టాలని యొక్క డిమాండ్లు పెరగడంతో ఈ చర్యలు చేపట్టారు. దుర్గి శివార్లలోని ఈ యొక్క బస్ షెల్టర్ ఏర్పాటు, అట్లనే దీపాలు అమర్చడం, సర్వీస్ రోడ్లను విస్తరించడం, అట్లనే కల్వర్టుల వద్ద జంక్షన్లు మరియు అభివృద్ధితో పాటు దీపాలు ఏర్పాటు చేయడం, సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద తేలికపాటి వాహనాల కోసం అండర్ పాస్ నిర్మించడం, అవసరమైన చోట మెటల్ బీమ్ క్లాస్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, లైటింగు, రోడ్డు మార్కింగ్లు అయితే చేస్తున్నారు. అట్లనే కప్రియాల్, బ్రేకియాల్, పెందుర్తి, జంగంపల్లి, అంతంపల్లి, ఈ బిక్కనూరు ఈ జంక్షన్లలో ఈ భద్రతా చర్యలు కూడా బాగా చేపడుతున్నారు. ఈ రహదారిపై 3 చోట్ల అండర్ పాస్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపు 80% నుంచి 90% వరకు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లా ఈ కేంద్రంలోకి నిజామాబాద్ వైపు వచ్చేటప్పుడు ఈ టేక్రియాల్ వద్ద అండర్ పాస్ నిర్మాణం ఈ రూపుదిద్దుకుంటుంది. కామారెడ్డి పట్టణం నుంచి ఈ యొక్క హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో నరసన్నపల్లి వద్ద మరో అండర్ పాస్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదాశివనగర్ మండలం ఈ పద్మాజీవాడి ఎక్స్ రోడ్డు అంటే గాంధారి ఎక్స్ రోడ్డు వద్ద మరొకటి నిర్మిస్తున్నారు. ఈ అండర్ పాస్ల కింద నుంచి వంతెన పై నుంచి వాహనాలు వెళ్ళే రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ అండర్ పాస్లకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు కూడా విస్తరింపజేస్తున్నారు. మరో 4 రోజుల్లో కూడా ఈ పనులు పూర్తవుతాయి. ఇక కామారెడ్డి జిల్లా బిక్కనూరు నుంచి సదాశివ నగర్ వరకు సుమారు 100 కోట్లతో ఈ పనులు జరుగుతున్నట్లు అధికారులు కూడా తెలిపారు. అండర్ పాస్ నిర్మాణాలతో పాటు రోడ్డు భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు వాళ్ళు తెలిపారు. ఈ నిర్మాణాలన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. టోటల్గా అది ఏది ఏమైనా తెలంగాణలోని కామారెడ్డి వద్ద ఈ నేషనల్ హైవే 44 విస్తరించడము, అండర్ పాస్లు ఏర్పాటు చేయడము, అట్లానే ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాసులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.